హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనకపల్లి అమ్మాయి. ఏంటి అనకపల్లి అమ్మాయి కొత్తగా వంటలలో కనిపిస్తుంది అనుకుంటున్నారా? మరి ఇంకా అదేంటో కాదు, నేను కొత్తగా ఒక రెసిపీ చేయబోతున్నాను. ఆ రెసిపీ ఏంటో నాతో పాటు మీరు కూడా చూస్తారని ఇలా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆ రెసిపీ ఏంటో ఇంటికి చూసేద్దామా? మీరు ఎప్పుడైనా బేబీ కార్న్ అనే నేమ్ విన్నారా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను. నేనైతే స్వీట్ కార్న్ నేమ్ విన్నాను, పాప్కార్న్ నేమ్ విన్నాను, నార్మల్ కార్న్ నేమ్ విన్నాను, కానీ ఎప్పుడు బేబీ కార్న్ ఎప్పుడు ఏది తినలేదు, ట్రై చేయలేదు, బయట కూడా ఎక్కడ తినలేదు. నాకు అదంటే ఏంటో కూడా తెలియదు, అది ఎలా తయారు చేస్తారో కూడా నాకు తెలియదు అనమాట. సో మనకి ఏమీ తెలియకపోతే, ఎలా ఉండాలో తెలియకపోతే మనం ముందుగా మన అమ్మ వాళ్ళని తెలుసుకుంటాం. వాళ్ళకి కూడా తెలియకపోతే మన పక్కన మా ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడిగి తెలుసుకుంటాం. వాళ్ళకి కూడా తెలియకపోతే మనం ఏం చేస్తాం, యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేస్తాం కదా. సో నేను అలానే యూట్యూబ్లోకి వెళ్ళి బేబీ కార్న్తో రెసిపీ ఎలా తయారు చేస్తారని చెప్పి సర్చ్ చేశాను. సో వాళ్ళైతే చాలా చూపించారు. బేబీ కార్న్తో కర్రీస్ ఎలా చేసుకోవాలో చూపించారు, బేబీ కార్న్తో పకోడీ చేసుకోవడం చూపించారు, బేబీ కార్న్తో ఫ్రై చేయడం చూపించారు, బేబీ కార్న్తో మంచూరియా, బేబీ కార్న్తో ఫ్రై, ఇలా చాలా చూపించారు. నేనైతే బేబీ కార్న్తో రైస్ ఫ్లోర్తో చేస్తున్నాను. నేను రైస్ ఫ్లోర్ యూస్ చేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం హెల్త్కి కూడా మంచిదే కదా. చాలా మంది మైదా యూస్ చేస్తారు, శనగపిండి యూస్ చేస్తారు, అండ్ అలానే ఈ రెండు లేని వాళ్ళు ఏం చేస్తారంటే సీక్రెట్గా గోధుమపిండి కూడా యూస్ చేస్తారు. నేను అవి ఏం యూస్ చేయకుండా నార్మల్గా రైస్ ఫ్లోర్తో చేసుకుంటున్నాను అనమాట. క్రిస్పీగా ఉంటాయని చెప్పి రైస్ ఫ్లోర్తో చేస్తున్నాను. దీనికి బేబీ కార్న్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, నేను చూసాను. ముందుగా మనకి బేబీ కార్న్ చేసుకోవడానికి పక్కాగా ఉండవలసిన ఐటమ్ అయితే బేబీ కార్న్. మనం బేబీ కార్న్ ఐటమ్ చేస్తాం కాబట్టి ఇదిగో చూడండి, బేబీ కార్న్ ఇలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూసాను. నా హస్బెండ్ వచ్చి దీంట్లో ఏదైనా రెసిపీ చేయని చెప్పేసి ఇచ్చారు కాబట్టి నేను పక్కాగా చూసి చేయాల్సిందే, తెచ్చారు కాబట్టి. సో మా ఇద్దరికి, మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరికి ఈ బేబీ కార్న్ ఒక ప్యాకెట్ అనేది సరిపోతుంది. ఒక ప్యాకెట్ కూడా ఎక్కువైపోతుంది. ఒక 4 మెంబర్స్, 6 మెంబర్స్, 7 మెంబర్స్, అలా ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాళ్ళకి అయితే ఒక 2-3 ప్యాకెట్స్ అయితే సరిపోతాయి అనమాట. సో ఈ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపెడతాను, ప్రాసెస్లో కూడా వెళ్ళిపోదాం. ఓకేనా? బేబీ కార్న్, రైస్ ఫ్లోర్, జీరా పౌడర్, ఇది మీ ఆప్షన్ అనమాట. ఇది నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటాను. అండ్ అలానే కార్న్ఫ్లోర్, ఇది కూడా ఆప్షన్. నాకు కొంచెం టేస్ట్ కావాలి కాబట్టి, టేస్ట్గా ఉంటాయని చెప్పి కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేస్తున్నాను నేను. అండ్ అలానే సాల్ట్, కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా కూడా ఉంటే చాట్ మసాలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ఇంగ్రీడియంట్స్ చాలా పెద్దగా ఏం అవసరం లేదు. అక్క మరి ఆయిల్, వాటర్ ఇవేం చెప్పలేదు అని అనుకుంటున్నారా? అవన్నీ మన ఇంట్లో ఉండవలసినవి కదా, ఉంటాయి కదా పక్కగా. సో అందుకే అవి నేను చెప్పలేదు అనమాట. అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేస్తాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఫస్ట్ ఈ బేబీ కార్న్ అనేది మనము బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయినాక బేబీ కార్న్ అనేది వేద్దాం. ఓకేనా? వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో మనం బేబీ కార్న్ వేసుకుందాం. ఈ బేబీ కార్న్ని మనం బాగా వాష్ చేయాలి. ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వేసేయడమే. ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. సో ఇలా బాయిల్డ్ వాటర్లో మనం ఈ బేబీ కార్న్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే ఒక 2 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇందులో కూడా 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. అవి 2 మినిట్స్ బాయిల్ అయ్యేలోపు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. సో అలా బాయిల్ అవుతాయి, మనం పక్కన మ్యాగ్నేట్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఈ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం అందులోకి. సో ఈ రైస్ ఫ్లోర్ ఎక్కువగా ఏం అవసరం లేదు, మా ఇద్దరికే కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది. రివర్స్లో కట్ చేశాను. ఇందులోనే కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే కార్న్ఫ్లోర్ యూస్ చేస్తాను. కొంచెం కొరియండర్ పౌడర్, కొంచెం ఎక్కువ వద్దు, మళ్ళీ కారంగా ఉంటే మీ కారంకి తగినట్టుగా మీరు వేసుకోండి. కొంచెం జీరా పౌడర్ వేసుకుందాం ఇప్పుడు. కొంచెం కారం, మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. నేను ఇంతే వేసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, ఎక్కువ వద్దు, ఇందాక బేబీ కార్న్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఎక్కువ వద్దు, చూడండి. సో నా దగ్గర చాట్ మసాలా ఉంది కాబట్టి కొంచెం యూస్ చేస్తాను, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, మరి ఇంకేం కాదు. ఉంటే పక్కాగా యూస్ చేయండి, టేస్ట్ అదిరిపోతుంది అని విన్నాను, నేను కూడా ఫస్ట్ టైమే కదా. ఓకే, ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకుందాం. బాగా అంతా మిశ్రమాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న దాంతో సో 3 మినిట్స్ అయిపోయింది కదా. ఈ బేబీ కార్న్ అనేది నేను చాలా సిమ్మిలో పెట్టి బాయిల్ చేస్తున్నాను. 3 మినిట్స్ అయిపోయింది కదా, ఎక్కువగా ఉడికించినా బాగోదు. సో ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి కలిపిన మిశ్రమం ఉంది కదా అందులో యాడ్ చేసుకుందాం. వెయిట్ చేయండి. సో ఈ వాటర్ని నేను సింక్లో వంపేసి వస్తాను. సో ఇవి ఇలా వాటర్ అంతా వంపేసి ఇవి ఇలా డ్రైగా ఉండేటట్టుగా చూసుకొని వాటర్ వంపేసి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు
నార్మల్గా దీంట్లో వాటర్ వేసి చేస్తారు, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి. ఇలా ఒక ప్లేట్ తెచ్చుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. గట్టిగా ప్రెజర్ చేస్తే ఏమవుతుందంటే అక్కడ ఉన్న బేబీ కార్న్ ఊడిపోతుంది. సో తక్కువగా ప్రెజర్ పెట్టి చేస్తూ ఉంటే నీట్గా వస్తుంది అనమాట. అది జాగ్రత్తగా చూసుకోండి. మీరు ట్రై చేసినట్లయితే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇలా బాయిల్ అయిన బేబీ కార్న్ని ఇలాగ పిండిలో ముంచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా, దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత ఏం చేస్తానో చూడండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని యాడ్ చేసుకుందాం. మీకు తిక్కగా కావాలంటే తిక్కగా చేయండి, లేదంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మీకు తిక్కగా కావాలంటే తిక్కగా చేసుకోండి, మీకు పలుచగా కావాలనుకుంటే పలుచగా చేసుకోండి. ఓకేనా? బేబీ కార్న్ కాబట్టి అంత తిక్కగా అవసరం లేదు, నార్మల్గా పలుచగా ఉంటే సరిపోద్దని చెప్పి చూశాను. సో చూద్దాం ఏమవుతుందో. ఇలా పౌడర్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే అందకల్లా పక్కన పెడదాం. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని పక్కన పెట్టాం కదా, ఇవి ఫ్రై చేయాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలి, కళాయిలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించాలి కదా. సో ఇప్పుడు అది చేద్దాం. ఓకేనా? ఇదిగో కళాయి పెడుతున్నాను. ఏంటి అంత చిన్న ఐటెంకి ఇంత పెద్ద కళాయి అవసరమా అనుకుంటున్నారా? నాకు కొంచెం భయం అనమాట, తూలిపోద్దేమో అని. అందుకు నేను ఆయిల్ ఐటమ్స్ ఏమైనా వండినప్పుడు మాత్రం పెద్ద పెద్ద కళాయిలే పెట్టుకుంటాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం, ఎక్కువ వద్దు. ఎంత వేయాలి అంత వేయాలని ఏం లేదు, ఇది ఫ్రై చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఏమైనా పూరీలు కానీ బొండాలు కానీ ఇలా వండుకున్నప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి మనకు నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే చూడండి అంతే ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఆయిల్ హీట్ అయ్యేలోపు మీ దగ్గర ఇలా టూత్పిక్స్ ఏమైనా ఉన్నాయనుకో, నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి, అది కూడా నా పక్కన ఫ్రెండ్ ఇచ్చింది. బేబీ కార్న్ గుచ్చితే ఏమవుతుందంటే మిరపకాయ బజ్జీలా కనిపిస్తుంది చూడండి. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా వేయడానికి బాగుంటుంది అండ్ అలానే తినడానికి కూడా బాగుంటుంది కదా. కానీ తినేటప్పుడు మనము తిన్న వాళ్ళకి చెప్పాలి, ఇందులో టూత్పిక్ ఉంది చూసుకొని తినండి అని చెప్తుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇలా ఉన్న టూత్పిక్స్ అన్నీ నేను ఇలా యూజ్ చేస్తాను. నా దగ్గర 6 టూత్పిక్స్ ఉన్నాయి. 6 టూత్పిక్స్ తోటి ఇలా పెట్టాను. ఇవి మిగిలిపోయాయి కాబట్టి ఇవి వేసిన తర్వాత ఈ టూత్పిక్స్ వస్తే మనం దానికి గుచ్చి అలా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక చిన్న ట్రిప్ చెప్తాను. ఓకేనా? మనం వీటిని చాలా ఈజీగా చేయాలి అనుకుంటే, అంటే పెద్దగా ప్రాసెస్ ఏం లేకుండా కింద మీద పడిపోకుండా ఉండి చేయాలి అనుకుంటే ఇలా గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాస్లో దీన్ని ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా బౌల్లో ఉండేది గ్లాస్లో యాడ్ చేసుకుంటే ఏమవుతుందో చూద్దురు, వెయిట్ చేయండి. ఇది కొంచెం థిక్గా ఉంది, కొంచెం వాటర్ వేసి పలుచగా చేద్దాము. ఇలా గ్లాస్లో వేసుకుంటే ఏంటంటే చాలా ఈజీగా వేయొచ్చు అనమాట. ఎలా వేస్తాను ఏంటనేది చూడండి. ఇలా దీన్ని బాగా ముంచుకుంటే మనకి ఈజీగా చూడండి, ఈజీగా వేసుకోవచ్చు. ఇది మన దగ్గర చాలా పెద్దది ఉండేది కానీ మా ఆయన ఎవరికో అప్పచెప్పేశాడు, అది కనిపించట్లేదు. సో ఈ చిన్న మూకుడుతో, ఓ మై గాడ్, ఒక్కటి వేసేసరికే ప్లేట్ని చేసుకొని మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే ఇలా టిష్యూ పేపర్స్ని పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి పీల్చుకుంటుంది అనమాట. ఓకేనా? సో ఇంకా వీటికి టూత్పిక్స్ పెట్టడానికి అవ్వదు, అవి తీసి దీనికి పెట్టాలంటే అవ్వదు. సో అందుకే నేను ఇలానే వేసేస్తున్నాను. కొద్దిగా చెయ్యి మొత్తం అవుతుంది, తర్వాత కడుక్కుంటే పోతుంది కదా, చెయ్యితోనే కదా అన్నం తింటాం. సో చెయ్యికి ఇలా అంటుకుంటే ఏమైంది చూసిన చాలా యాక్ గంది అనుకుంటారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పక్కన ఏంటో అనుకుంటున్నారా, రైస్ పెట్టాను, టైం అవుతుంది అందుకే రైస్ పెట్టేశాను. నేను కర్రీ ఆల్రెడీ చేసేసాను నేను. సో మా ఇద్దరమే కాబట్టి మాకు ఇవి సరిపోతాయి.
ఒక 4-5 ఉంటే మాత్రం సరిపోదు కదా. సో అందుకే ఒక 2-3 ప్యాకెట్స్ తెచ్చుకుంటే ఫ్యామిలీ అంతా కూడా మంచిగా సరిపోతుంది, హ్యాపీగా తినొచ్చు. ఒక ప్యాకెట్ తెచ్చుకొని 4-5 సర్దుకొని తినాలి అంటే ఇంకా తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు, అండ్ అలానే హ్యాపీగా కూడా ఉండలేము, అలా ఫ్రీగా తినలేమన్నమాట. సిమ్లోనే పెట్టుకొని మనం చెయ్యాలి. హైలో పెడితే ఏమవుతుందంటే చూడండి, నేను ఫస్ట్ ఇది ఒకటి వేసాను అంటే అప్పుడు కూడా నేను తగ్గించాను, అయినా సరే ఆయిల్ హీట్ అయిన వెంటనే నేను వేసాను కదా. సో అందుకే ఇది కొంచెం ఇలా వచ్చేసింది. అయినా చూడడానికి బాగుంది కదా. తిన్న తర్వాత నేను క్రిస్పీగా ఉన్నాయో లేదో మీకు చెప్తాను. చూడండి, మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని కూడా మంచిగా తీసి పక్కన పెట్టేద్దాం. ఈరోజు నా హస్బెండ్ ఇవి చేశాను కదా, ఎంత బాగా మురిసిపోతాడో. ఎందుకంటే ఇవి తెచ్చి ఒక 3 days అవుతుంది, ఇప్పటికొచ్చి నేను చేయలేదు. ఈరోజు సాహసం చేశాను అనమాట వీటితో. సో నా హస్బెండ్ రావాలి, ఇద్దరం కలిపి తినాలి, టేస్ట్ ఎలా ఉంది అని చెప్పాలి. లేదులేండి, నేను మా హస్బెండ్ రాకముందే తిని టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను. నెక్స్ట్ టైం ట్రై చేద్దరు, ఓకేనా. సో ఈ బేబీకార్న్ అనేది నేను ఎలా తయారు చేసానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు చూపించాను. సో మీరు కూడా నచ్చితే అలా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో నేనైతే ఇలా చేశాను, టేస్ట్ చూసి చెప్తాను, ఓకేనా. ఇది చిన్నది ఉంది పడిపోయి, ఇది టేస్ట్ చూసి చెప్తాను. బాగుంది, కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపిస్తుంది. సాల్ట్ దీని పైన ఇలా జల్లుకుంటే బాగానే ఉంటుంది. చాట్ మసాలా కూడా ఉంటే చాట్ మసాలా ఇలా పైన చల్లుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇష్కి ఆల్, బాయ్ బాయ్.